హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ టూ వైఫ్ చిట్టీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీలో ఎవరైనా నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో వచ్చేసి మా ఆయన డ్యూటీకి వెళ్తున్నప్పుడు. ఈ వీడియో ఇంత లేట్ గా పోస్ట్ చేస్తానని అస్సలు అనుకోలేదు. మా ఆయన డ్యూటీకి వెళ్లిపోయాడు కదా, ఆ బాధలోనే ఉన్నాను. నేను ఇంకా తేరుకోలేదు, అందుకనే వీడియోని ఇంత లేట్ గా అప్లోడ్ చేశాను. ఏమనుకోకండి. ఏ భార్యకైనా తన హస్బెండ్ 3 months తనను వదిలి ఎక్కడో ఉంటాడు అని తెలిసినప్పుడు ఎంత బాధగా ఉంటుందో మీరే చెప్పండి. అలాంటి బాధే నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. టెక్నాలజీ డెవలప్ కానప్పుడు ఈ సోల్జర్ ఫ్యామిలీస్ ఎలా ఉండేవారో నాకైతే అర్థం అవ్వట్లేదు. డ్యూటీకి వెళ్ళినా సరే డైలీ 3 times 4 times కాల్ చేస్తూ ఉంటాడు. అయినా నేను మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ లోనే ఉంటాను. అప్పట్లో వాళ్ళకి ఫోన్ అనేదే తెలిసేది కాదు. వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అసలు. ఈ వీడియో మా ఆయన డ్యూటీకి వెళ్తున్నాడని ఒక రోజు ముందు తీసిన వీడియో. అంతటి సీతాదేవికే తప్పలేదు రాముని వదిలి ఉండడం. వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత చెప్పండి. అయినా కష్టాలు అనేవి కొన్ని రోజులే ఉంటాయి, తర్వాత మన డేస్ కూడా వస్తాయి కదండి. వాటి కోసం వెయిట్ చేస్తూ ఉండడమే. నేనైతే ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో నేర్చుకున్నది ఒకటి. ఏ విధమైన గొడవలు జరిగినా కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ అలా లైఫ్ ని కొనసాగిస్తూ ఉండడమే. లైఫ్ లో కాంప్రమైజేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి అనేది నా ఫీలింగ్. అలా ఉంటేనే బాండింగ్స్ నిలబడతాయి. మీరేమంటారో కామెంట్ చేయండి. చెడు జరగడానికి ఒక నిమిషం కూడా పట్టదు, అదే మంచి జరగడానికి ఎన్నో సంవత్సరాలు కావాలి. దీని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. నేను ఇలాంటి వీడియోస్ పెట్టడానికి ముఖ్య కారణం మా ఈ లైఫ్ లను చూసైనా విడిపోయే జంటలు కలుసుకుంటారనేది నాకు. మా ఆయన డ్యూటీ నుంచి రాగానే తెచ్చుకున్న అన్ని క్లాత్స్ ను వాష్ చేసి పెడతాను నేను. వాటినన్నింటిని ఇప్పుడు నీట్ గా సర్దుకుంటున్నాడు. ఇంటి నుంచి వెళ్లిన తర్వాత ఒక 5-6 days వరకు మైండ్ అంతా ఏదోలా ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా నార్మల్ అవుతుంది. కానీ ప్రతిసారి బాధను బయటికి చెప్పుకోలేము కదండి. ఇంట్లో అందరితో ఉంటున్న నాకే ఇలా ఉంటున్నప్పుడు మా ఆయన అయితే ఎవరు లేకుండా ఒక్కడే డ్యూటీ చేస్తాడు. ఆయన ఎలా ఉంటున్నాడో అసలు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అన్నాక ఇవన్నీ నార్మలే. వెళ్లే ముందు వీడియోస్ తీసుకోవాలని చాలా ప్రయత్నించాను, కానీ కుదరలేదు. వాళ్ళ డాడీ రాగానే పరిగెత్తుకుంటూ వెళ్లి నాన్నని పట్టుకున్నాడు కదా. నేనైతే వాడెంత ఏడుస్తాడో అనుకున్నా, కానీ ఏడవలేదు. పైగా వాళ్ళ నాన్నకి టాటా చేస్తూ కిస్ ఇచ్చాడు. చూడ్డానికి నాకే ఆశ్చర్యం వేసింది. వాళ్ళ నాన్న వెళ్లిన తర్వాత చిన్న చిన్న క్యూట్ వర్డ్స్ తో మమ్మీ నాన్న పాయే అంటూ ఉన్నాడు. ఒక్క సెకండ్ చూసి పెట్టేసుడు కాదు, చూడు ఒకసారి మంచిగా చూడు. అట్లా ఎందుకు చూడు, చూడు ఒకసారి. నన్ను చూసి చెప్పు ఒక 5 minutes. ఇక్కడ ఇంకొకసారి 5 minutes చూసి చెప్పు. ఎందుకు? చూడండి, మా ఆయన గోవా వెళ్తాడంట. పెళ్ళైన వాళ్ళు అసలు గోవా వెళ్తారా? అస్సలు వెళ్ళకూడదు. నేనైతే మా ఆయనను అస్సలు పంపియా. ఒకవేళ అంతగా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ నేను తోడు వెళ్తా. నాకు పొజిటివ్నెస్ చాలా ఎక్కువ, ఎందుకంటే మా ఆయన చూపించే కేరింగ్ వల్ల ఎవరైనా పడిపోతారు. నిజానికి తను హస్బెండ్ అనడం కంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. చిన్నప్పటి నుంచి నా లైఫ్ లో జరిగిన ప్రతి ఒక్క విషయం మా ఆయనకి తెలుసు. నేను ఇప్పటి వరకు మా ఆయన దగ్గర ఏది దాచలేదు. అది నిజమో కాదో మా ఆయననే చెప్పాలి. ఏ విషయంలోనైనా నాకు సపోర్ట్ ఇస్తూనే ఉంటాడు. నేనైతే ప్రతి ఒక్కరికి మా ఆయన లాంటి హస్బెండ్ దొరకాలనే కోరుకుంటా. ఈసారి వెళ్లేటప్పుడు ఎక్కువ లగేజ్ ఏం తీసుకువెళ్ళలేదు, ఎందుకంటే ఇప్పుడు పోస్టింగ్ వచ్చే టైం కాబట్టి. సామానాన్ని సదురుకున్న తర్వాత అలా సరదాగా షాపింగ్ కి వెళ్లి వచ్చాం ఇద్దరము. ఇద్దరంటే ఇద్దరు కాదు, మా బాబు కూడా వచ్చాడు. షాపింగ్ కోసం అని ఏం కాదులేండి, అలా సరదాగా తిరిగి వద్దామని వచ్చాం. నాకేమో డబ్బులు ఖర్చు పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకు అనవసరమైన వాటికి డబ్బులు ఖర్చు పెట్టడం అని అంటూ ఉంటాను నేను. మాలాగా మీ జంటలో కూడా ఎవరు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతారు అండ్ వాటిని ఎవరు ఆపుతారా అనేది కామెంట్ చేయండి. నిజానికి ఒక జంటలో ఎవరైనా ఒకరు డబ్బుని ఆదా చేస్తూ ఉండాలి. అలా అయితేనే వెనక్కి తిరిగి చూసుకుంటే ఏవో ఒకటి మిగులుతాయి, లేదంటే కష్టం. షాపింగ్ అన్నాడు కదా, ఏదో మా ఆయన మనసుని నొప్పించకుండా 2 డ్రెస్సులు తీసుకున్నాను నేను. డ్యూటీకి వెళ్లిన తర్వాత తను కొనిచ్చాననే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అందుకని కావాల్సిన ఐటమ్స్ అన్ని కొనుక్కున్న తర్వాత బేకరీకి వెళ్ళాం. ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, తను ఉన్నప్పుడు మేము హ్యాపీగా ఉండాలని అనుకుంటాడు. తను వెళ్ళాక తెచ్చిచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కానీ ఎంతైనా తను ఉన్నప్పుడు తీసినవన్నీ గుర్తుండిపోతాయి. ఎన్ని టాయ్స్ ఉన్నా సరిపోవు వాడికి. ఎక్కడికైనా వెళ్తే కంపల్సరీ ఒక కొత్త టాయ్ కావాలి. అందులో వాళ్ళ నాన్న దగ్గర ఉన్నారు కాబట్టి కంపల్సరీ తీసుకుంటాడు. ఓల్కొనిచ్చి కిసి మమ్మ కిసి నాకు ఈడ 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 నాన్న
పిలు 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 నాన్న పిలు. నాన్న నువ్వు నా ప్రాణం అని సరిపోదట మాట, నాన్న నీకై ప్రాణం ఇవ్వను. ఒక సోల్జర్ ఫ్యామిలీ ఎలాంటి ప్రేమను మిస్ అవుతుందో ఇప్పుడు మీరు చూసారనుకుంటా. ప్రతి ఒక్కరిలానే నాన్నతో ఆడుకోవాలి, నాన్నతో ఉండాలని ఏ కొడుకు ఉండదు చెప్పండి. మా వాడు కూడా అంతే. వాడు నాన్న నాన్న అంటున్న ప్రతిసారి తను వెళ్ళిపోయాక ఎలా ఉంటాడో అని అర్థం అవ్వట్లేదు. నాన్న అంటేనే కావాల్సినవన్నీ కొనిచ్చేవాడు, అంతే కదా. నాన్న నీకై ప్రాణం ఇవ్వను, ఇదిగో ఇది నా మాట. మీరు అనుకోవచ్చు చిన్న పిల్లలు కదా, మాజా ఫ్రూట్ ఇలాంటివి తాగించకూడదు. నిజానికి నేను చాలానే అవాయిడ్ చేస్తాను. ఎక్కువగా తాగితే హానికరం. నార్మల్ గా 1-2 సార్లు తాగితే ఏం కాదులేండి. వాళ్ళ నానున్నప్పుడే నేనైనా వాడైనా మాకు ఇష్టమైనవి తినేది. ఇష్టమైనవి అంటే ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం మా ఇద్దరికి కూడా. మా బాబుని చూడండి ఫ్రూటీని ఎలా ఆస్వాదిస్తున్నాడు. పిల్లలు చేసే చిన్న చిన్న పనులు చూడడానికి ఆనందంగా అనిపిస్తాయి, అందులో కొన్ని చూడడానికి కోపం కూడా తీసుకొస్తాయి. పిల్లలన్నాక అల్లరి కంపల్సరీ చేయాలి. మా బావ వెళ్ళిపోయాక సింగిల్ పేరెంట్ గా నేను ఎలా హ్యాండిల్ చేయాలనో వీడిని అసలు. వాళ్ళ నాన్నున్నప్పుడు కొద్దిగా గారాబం ఎక్కువగానే ఉంటుంది కదా, మళ్ళీ దాన్ని లిమిట్ లో తీసుకురావాలంటే చాలానే కష్టపడాలి. నిజానికి పిల్లలకి గారాబం చేయొచ్చు, తప్పులేదు, కానీ దాన్ని లిమిట్ లో చేయాలి. ఇప్పుడిప్పుడే వాళ్ళకి అన్ని తెలుస్తాయి. మనం ఎలా చెప్తే అలా చేస్తారు వాళ్ళు. అంటే అన్ని కంట్రోల్లో పెట్టమని కాదులేండి, వాళ్ళు ఎంజాయ్ చేసే టైం ఇదే అండ్ వాళ్ళు నేర్చుకునే టైం కూడా ఇదే. అప్పట్లో మనం ఎలా పడితే అలా పెరిగాం, కానీ ఇప్పుడు అలా కాదు. ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది. కొద్దిసేపు అలా కూర్చొని మాట్లాడుకున్నాం ఇద్దరం. అసలు మాట్లాడుకోవడానికి ఏం ఉండదండి. మా ఆయన దగ్గర కూర్చుంటే చాలు, నాకు ఫస్ట్ కళ్ళలో నుంచి వాటర్ అస్సలు ఆగవు. అందుకే ఆయన దగ్గర అస్సలు కూర్చోను. నేను వెళ్లే ముందు ఆయన దగ్గర అస్సలు కూర్చోవాలనిపించదు. సరదాగా అలా పెళ్లి ఫొటోస్ చూస్తూ ఉన్నాం మేము. అంత గ్రాండ్ గా ఏం చేసుకోలేం లేండి మా పెళ్లి, ఏదో నార్మల్ గా జరిగింది. మీలో ఎవరికైనా నా పెళ్లి ఫొటోస్ చూడాలనుకుంటే కామెంట్ చేయండి, ఫుల్ వీడియో చేస్తాను. నాకైతే అప్పట్లో ఫోటోషూట్ తీసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే నేను, కానీ ఏం చేస్తాం, బడ్జెట్ ప్రాబ్లం. తను డ్యూటీకి వెళ్తున్నాడు కదా, తన అక్కకి కాల్ చేసి వెళ్తున్నా అని చెప్తున్నాడు. మా ఆయన వెళ్లే ప్రతిసారి మా వదినే మా ఇంటికి వస్తుంది. పెళ్లి కాకముందు డ్యూటీకి వెళ్లేటప్పుడు బాధ 50% ఉంటే, పెళ్లి తర్వాత డ్యూటీకి వెళ్ళడానికి మా బావకి బాధ 100% ఉంది కావచ్చు. ఎందుకంటే తనని నమ్ముకొని నేనున్నాను కదా. అండ్ ఇప్పుడు మా బాబు కూడా వెళ్ళిన ప్రతిసారి గుండెని రాయి చేసుకొని వెళ్తున్నాడు. వెళ్లే ముందు మా ఫేస్ అస్సలు చూడడు, చూస్తే మాత్రం కంపల్సరీగా ఏడ్చేస్తాడు. అందుకనే నేను కూడా మా ఆయన వెళ్లే ముందు బ్లెస్సింగ్ తీసుకొని పక్కకి జరుగుతాను. లోపల మాత్రం వెళ్ళకు బావా అని అనాలని చాలా ఉంటుంది, కానీ ఏం చేయలేం కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ చేయండి. అండ్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.